మీ నాన్నకి ఏమాత్రం డౌట్ వచ్చినా మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. జాగ్రత్త. ఏం టెన్షన్ పడకండి అంకుల్, ఎలాంటి అనుమానం రానివ్వను. ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి ఏదో అనుద్ది, నాన్నకి మండుద్ది. ఆ మంటలో ఇది మర్చిపోతాడు. సరే అయితే. రే చాలా కేర్ఫుల్గా ఉండాలి, నేను చెప్పింది గుర్తుంది కదా. సరేరా, బాయ్ అంకుల్. ఏది సమయానికి దొరకదు. పెట్టేది ఒక చోట, వెతికేది ఇంకొక చోట అయితే అది ఎలా దొరుకుతుంది? పెట్టిన చోట లేదు కాబట్టే ప్రతి చోట వెతుకుతుంది. అయినా నన్ను మర్చిపోవడానికి నేను ప్రాణిని కాదు, మహాజ్ఞానిని. ఆ అది నేను ఎప్పటికీ ఒప్పుకోనులే కానీ ఇదిగో శ్రీదేవి, నన్నేమైనాను, నా జ్ఞాపక శక్తిని మాత్రం ఏమన్నంటే నేను ఒప్పుకోను. ఆ పని మనిషి ఏడన్నా పెట్టి నేను కనుక్కోవే. ముందు మీరు వెతకండి ఎక్కడుందో. ఏమైంది నాన్న? జాతకాలు బుక్ కనిపించట్లేదురా. సరే నేను చూస్తాను, ఉండండి. అదంతా నేను వెతికాను రే. వాడికి కనపడిద్దిలే. నాన్న, ఏ బుక్ నాన్న? కళ్యాణ జాతక విశ్లేషణ అని ఏ ఏ రాసుల వారికి నిశ్చితార్థ కార్యక్రమం జరగకుండానే పెళ్లిళ్ళు చేయొచ్చో ఆ వివరాలన్నీ అందులో ఉంటాయి. అవునా? అవునరా, అదొక్కటి స్టడీ చేస్తే నువ్వు కోరినట్టు నిశ్చితార్థం జరగకుండానే డైరెక్ట్ గా పెళ్లి చేసేయచ్చు. నాన్న, ఈ బుక్కేనా? ఈ బుక్కేరా. ఇక్కడే ఉందిగా. మొత్తం వెతికేశాను అన్నావు, మరి ఇప్పుడు ఎలా ఉంది బుక్ ఇక్కడ? అది నాన్న, అమ్మని పట్టించుకోకు, నువ్వు బాగా స్టడీ చేయి. స్టడీ చేయడంలో నేను ఎప్పుడు ఫస్ట్ అయి ఉంటాను రా. నువ్వెంత స్టడీ చేసినా నిశ్చితార్థం పెట్టుకోకుండా పెళ్లి చేయడమే బెటర్. నువ్వు నా మాట వినకపోయినా పర్లేదు, కనీసం పుస్తకాన్ని అయినా గౌరవించు శ్రీదేవి. ఏంటే నువ్వు? అమ్మా హారతి తీసుకో. జయ నువ్వు కూడా తీసుకో. చల్లగా చూడు తండ్రి, నిన్ను నమ్ముకున్న స్వామి. ఆగరా కృష్ణ, కూర్చో. వాణ్ణి ఆగమంటే నిన్ను కూడా ఆగమనే అర్థం. కూర్చో. రాంప్రసాద్ బాగానే ప్లాన్ చేశాడు గాని ఆ శోభన్ గాడు నమ్ముతాడంటావా? ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? అంత జ్ఞానదర్శి మహిమ అమ్మా, ఒప్పుకొని తీరాలి. కానీ ఇప్పటికీ ఇప్పుడు పెళ్ళంటే ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. నీతో ఇదేరా పెద్ద చిక్కు. తొందరపడాల్సిన చోట పడవు గాని పడకూడని చోట మాత్రం తొందరపడతావు. ఆ బుక్ చూసి ఏమంటాడో ఏమో. మన వరుణికి నిశ్చితార్థం అవసరం లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చేయొచ్చని ఈ కళ్యాణ జాతక విశ్లేషణలో రాసి ఉంది. మీ అబ్బాయి ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తారు. అమ్మా, జ్ఞానదర్శనంలో ఏముంటే శోభన్ అదే ఫాలో అవుతాడు. నువ్వేం కంగారు పడకు. నిజానికి అదొక గొప్ప విషయం తెలుసా? అదొక హఠాత్ పరిణామం. గొప్ప గొప్ప విషయాలన్నీ అలాగే జరుగుతాయి. ఏడికి పోయినా మళ్ళీ ఆ విషయమే కావాలి. ఏం గొప్ప? పక్కింటి పల్లవినేగా చేసుకునేది. పుస్తకంలో రాసినట్టు జరుగుతుంది కదా. ఏం రాసుంది? నేను చెప్పిందేగా రాసుంది. ఇకనైనా పుస్తకాన్ని నమ్మకుండా నన్ను నమ్మండి. అది విషయం. ఇంతోటి దానికి ఆర్భటాలు దేనికి? ఇప్పుడే రమ్మని వాళ్ళని పిలిచి పెళ్లికి ముహూర్తం పెట్టేయండి. అమ్మా, పోనీ మీకు అంత ఇబ్బందిగా ఉంటే నిశ్చితార్థం చేశాకే పెళ్లి చేయండి. మరీ అంత ఓవర్ చేయకురా. డైరెక్ట్ గా పెళ్లికి రెడీగా ఉండు చాలు. అది విషయం. ఈడొకడు ఇందాక చేస్తే ఇంట్లో పెళ్లి మ్యాటర్ మాట్లాడుతున్నారు, అయ్యాక చేస్తా అన్నాడు, ఇంకా చేయలేదేంటి? రే, ఇంతసేపేంట్రా? టాక్స్ ఇప్పుడే అయ్యాయి బంగారం. ఏం తేల్చారు? నిశ్చితార్థం లేకుండా మన పెళ్లి చేసేయడానికి డిసైడ్ అయ్యారు. అది డిసైడ్ అవ్వడానికి ఇంతసేపా? అది సరే గాని మన పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు తొందరపడుతున్నారు?
వీడికి ఇప్పుడు ఏం చెప్పాలి? సైలెంట్గా ఉందండి. బంగారం, నిన్నేనే. మా వాళ్ళు కాదు, నేనే వాళ్ళని తొందర పెడుతున్నాను. వై బంగారం? మీ ఇంట్లో కోడలిగా వచ్చి మీ అమ్మకి కోచింగ్ క్లాసులు తీసుకోవాలని చాలా తొందరగా ఉందిరా, అందుకు. అవునా? కానీ బంగారం, మా అమ్మ బేసిక్గా మంచిదే కానీ. సరే మరి ఉంటా, పెళ్ళి ఇప్పుడప్పుడే వద్దని చెప్తా. ఏయ్, అంత పని చేయకి నీకు దండం పెడతాను. సరే గాని బయటికి వస్తావా? కలుద్దాం, బాయ్. హలో. ఏయ్, హలో. పాపం. ఏమండి, వాళ్ళు వచ్చారు. ఏంటండి ఇవిడ కనీసం కూర్చోమని కూడా చెప్పదా? ఇంకా నయం, బయటికి బొమ్మం లేదు, ఇక్కడ సంతోషించు. అలా అంటే ఊరుకుంటావా ఏంటి? అంత కర్మ మనకేం పట్టిందండి? మరి ఊరుకోకుండా ఏం చేస్తారు? నేను ఆడపిల్ల వాళ్ళం కదా, తప్పదు. వీళ్ళకి ఒక కూతురుంటే బావుండేదండి. మన రాంప్రసాద్కి కట్టబెట్టి చుక్కలు చూపించేదాన్ని. తప్పు చేయ, రేపు మన అమ్మాయి కూడా ఇక్కడ ఉండబోయే పిల్ల. నీలాగే శ్రీదేవి అనుకుంటే ఏమవుతుంది? అమ్మో, నిజమేనండి. భగవంతుడా, నన్ను క్షమించు. నా కూతురు క్షేమంగా ఉండాలి. సరే, పదజేయ, కూర్చుందాం. ఉమ్. ఏంది గలత్ చేస్తున్నావు? గప్పటి సంధి చూస్తున్నాను, గిట్ల చూస్తావు గట్ల పోతావు. ఏంది కథ? అదే వీళ్ళింకా రాలేదేంటా అని. గట్లనా? ఆ, నువ్వేం పరేషాన్ గాకు. ఆ. పెళ్లి ముచ్చట గదా, జరంతా లేట్ అయితది. అవును నానమ్మా, పెళ్లి కబుర్లంటే చాలా ఉంటాయి కదా. ఆ, ఒకవేళ భోజనం చేసి వెళ్ళమన్నారేమో నానమ్మా. ఉమ్, మొత్తానికి శోభనానికి బిల్డప్లు ఎక్కువే. పాణిత్యం లేకపోయినా పౌర్గని తక్కువ లేదు ఆడికి. అరే, నేను ఇంతవరకు ఎవరి కోసం వెయిట్ చేయలేదు తెలుసా? మొన్నటికి మొన్న హోమ్ మినిస్టర్ నా కోసం. ఆడికే కాదు, ఈమెకి బిల్డప్లకి ఏం తక్కువ లేదు. లే, ఏమండి, ఏమండి, వస్తున్నా శ్రీదేవి, వస్తున్నా. ఇదిగో చూడండి. విషయం ఏంటంటే, ఎంతోటి సంబంధానికి నిశ్చితార్థం అలాంటివి ఎందుకులే అని అంత ఖర్చు పెట్టి ఆర్భాటంగా పెళ్లి చేసేంత గొప్పగా ఏమీ లేదని, అందుకే ఒకేసారి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం. మొత్తానికి మన దారిలోకి వచ్చారు. క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. అలాగే అలాగే, సంతోషం, బ్రహ్మానందం, పరమానందం. మీ మాటే కానివ్వండి, మీరు ఎలాగంటే అలాగే. ఏమంటారు జయప్రద? నేనేమంటానండి, మీ మాటే నా మాట. ఇలా శ్రీదేవి ఎప్పుడు అంటుందో, ఆ జాతకం ఇలా తగలనింది. ఏం చేస్తాం? అది విషయం. వీడొకడు మనసులో ఏమీ అనుకునేవాడు. సరే అన్నయ్య గారు, మేమిక ఎక్కడికమ్మా వెళ్ళేది? కూర్చోండి. బయలుదేరి వెళ్ళడానికి మీరు ఇంకో ఊరు వెళ్ళాలా ఏంటి? 10 అడుగులు వేస్తే పక్కింట్లో ఉంటారు. 7 అడుగులు నడిచే బంధం గురించి మాట్లాడడానికి వచ్చారు. కాసేపు ఉండండి. ఎందుకు? ఇప్పుడు దుర్ముహూర్తం వచ్చింది. 10 నిమిషాల్లో పోతుంది. మీరు ఎక్కడ ఉండండి. ఏమండి, నా కళ్ళు తిరుగుతున్నాయండి. అమ్మో, 10 నిమిషాలు అయితే మనకు దుర్ముహూర్తం మొదలవుతుంది. పద. అది శోభన్, అర్జెంట్ ఇంటికి వెళ్ళాలరా. సరేరా, ఇంకోసారి లేట్ కాకుండా చూడు. చెప్తున్నా కృష్ణ, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఏమైంది? జయ, అది విషయం. నా లెక్క ప్రకారం ఈ పాటికి వస్తూ ఉండాలి. ఏం లెక్క అది? వెళ్ళి డిఎన్ఆర్ గారిని అడుగు. ఆయనెవరు? 10th లో మన లెక్కల మాస్టర్. నీది భలే లెక్కరా రాంపండు. ఇదిగో, వీడికి అన్నీ మీ తాత పోలికలే. జయప్రద, ఏమైంది జయప్రద? ఏమైంది అలా పడిపోయింది? అది టెన్షన్, పెళ్లి టెన్షన్, అంతే. జయప్రద, లే జయప్రద. పెళ్లికి టెన్షన్ ఎందుకురా? ఉండేది మనమేగా. ఆర్భాటాలు ఏవి ఉండవుగా. కలిదిప్పుడు నేను జయప్రద, లే జయప్రద. ఒరే వరుణ్, సమయానికి వచ్చావురా. అర్జెంటుగా పోయి డాక్టర్ని పిలుచుకురా. మెల్లిగా లేస్తుంది. జయ, లే జయ, తొందరగా లే జయ. రే, ఈ టైంలో పంతాలు పట్టింపులేంట్రా? నువ్వు వెళ్ళరా, వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. పో. వరుణ్, వద్దంటే వద్దు వరుణ్. లేస్తుంది చూడు.
ఇప్పుడు లేస్తుంది చూడు. జయ లే జయ, జయ రేయ్ ఏంట్రా మొండి పట్టుదల? జయ, కొంప కొల్లెరాయిలా ఉంది, లేవే. కొంప కొల్లేరు కాదురా, బొక్కేరైనా సరే డాక్టర్ని తీసుకురావాల్సిందే. నువ్వు మొండైతేనే జిగమండిరా. పోరా, పోయి తీసుకురాబో. జయ లేవే, వరుణ్ వద్దు, లేస్తుంది ఇప్పుడు లేస్తుంది చూడు. జయ జయ, లేచింది లేచింది. జయప్రద లేచావా? ఏం లేదు, ఏం లేదు. ఏంటే ఇడు? ఏమిటండి ఇది? వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారు? ఇందాక నుంచి అదే చెప్తున్నా. ఏ నిమిషం 6 నిమిషం పర్లేదు కానీ మరి 10 నిమిషాలు, ఈలోగా 10 సంవత్సరాలు తినంత పని తెలుసా? 10 నిమిషాలైందా? సరే పోదాం పద. ఏం లేదు, పెళ్ళి కదా, ఇందాక చెప్పా కదా. టెన్షన్ ఆనందం రెండు ఒకటేసారి వచ్చి కుప్పకూలిపోయింది. ఎలాగో లేచింది కదా. వస్తానమ్మా, మూతో రేపు నేను చూస్తాను. అవసరం లేదు బాబు, ఆ జాతకాలు ఏదో నేనే చూస్తాను. సరేరా, వెళ్ళిరా. బాగా చూడు. వస్తావమ్మా? వెళ్ళొస్తా. మెల్లిగా రాజయ్య ఇంటికి వెళ్దాం. ఏంటో ఈ మెంటలోడి కూతుర్ని నేను కోడలుగా చేసుకోవాల్సి వస్తుంది. నా మాట వింటేగా ఏడవండి ఇద్దరు కలిసి. ఒరే వరుణ్, భలే మా అందరికాడు కదరా నీకు. ఏమైంది? ఏమన్నారు? 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 వాళ్ళు పెళ్ళికి పెళ్ళికి? ఒప్పుకున్నారు. పోన్లే, శుభవార్త చెప్పావు. ఈ సందర్భంగా అందరి నోళ్ళు తీపి చేయవే రష్మి. ఆ, అత్తమ్మకి చింతపండు, ఆ, మిగిలిన వాళ్ళందరికీ కప్పు చక్కెర. ఓకే ఓకేనా ఓకే. నిమ్మి? ఆ, అవునత్తమ్మా, గింత లేట్ అయిందేంది? అది అది పెద్ద కథలే, తర్వాత చెప్తాను. అవును, పల్లవి ఏది? వాళ్ళ ఫ్రెండ్ కాడికి పోయేస్తానని చెప్పి పోయింది. మా అమ్మకా? మా అమ్మకేమైంది? బానే ఉంది. బాగానే ఉందా? అయితే ఇందాక మా ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? నాకు తెలీదే. ఆంటీకి ఒంట్లో బాలేదు, డాక్టర్కి చూపించారా? ఏంటి వీడికి డౌట్ వచ్చిందా? వీడికంత సీన్ లేదులే, క్యాజువల్గా అడుగుంటాడు. నేనే కేర్ఫుల్గా ఉండాలి. ఏంటి పల్లవి మాట్లాడవు? అవునా? నాకు తెలీదు. ఈ మధ్యలో నీలో ఏదో మార్పు వచ్చింది బంగారం. ఏం అడిగినా నాకు తెలీదు అంటున్నావు. అలా అన్నానా? నాకు తెలీదే. అదిగో మళ్ళీ. నిజంగా నాకు తెలీదు బంగారం. సరే ఉమ్, సరే, పెళ్ళయ్యాక ఏం చేద్దాం? ఏమండి, పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏమైందండి మళ్ళీ? ఏం లేదే, ఇందాక శోభన్ గాడు డాక్టర్ని పిలుస్తా అంటే ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఎందుకంత టెన్షన్? కాసేపట్లో లేస్తాను కదా. అబ్బా, నన్నేం చేయమంటావే? వాడు 1కి 10 సార్లు డాక్టర్ని పిలుస్తా అంటే పేలబోయే బాబు కౌంటని చెప్తున్నట్టుంది. నన్ను ఎలా ఆపమంటావు? డాక్టర్ అవసరం లేదు, కాసేపట్లో లేస్తుంది. ఇది మామూలుగా సాఫ్ట్గా చెప్పొచ్చు కదండి. రేపు వాళ్ళకి అనుమానం వస్తే ఏం చేస్తారు? అలా ఏం లేదులే, నువ్వు టెన్షన్ పడకు. రాంపండు రే. నానమ్మా. ఇందాక హాస్పిటల్లో ఏదో అన్నావు, ఏంటది? అదా చెప్పడం మర్చిపోయా. అమ్మా, రేపు చెకప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరకా? ఎందుకురా? అమ్మా, డాక్టర్ గారు రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి రమ్మన్నారమ్మా. నా వల్ల కాదు. వినుజయ, అమ్మా, అవసరం మనదమ్మా. అవును కదమ్మా. డైలీ వస్తే మరీ మంచిదంటున్నారమ్మా. అవునే వెళ్ళాలి. అసలే గ్రాబలం కూడా అటు ఇటుగా ఉంది. కబడ్డీలో కూతకొచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది. పైగా రోజు వెళితే వాకింగ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. నానమ్మా, వెళ్ళేది అమ్మ కదా, నువ్వెందుకు వాకింగ్ చేయడం?
ఒరే తెంగరోడా, నేనన్నది నిన్ను కాదురా, మీ అమ్మని. అయినా అమ్మ వెళ్ళేది కారులో కదా. ఆ, ఆ, అబ్బబ్బబ్బా ఏందో గిది ఇయ్యం కూడా అన్న మర్యాద కూడా లేకపాయే జరంత ఇజ్జతనియాలి కదా. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఓ రావులా, ఏందో గీ మనుషులు ఈ ఇంట్లో పెద్దమ్మగారు ఉన్నారన్న మర్యాద కూడా లేదు. అయినా ఆడపిల్లోళ్ళైనంత మాత్రాన గిట్లే చేస్తారా? విచిత్రం కాకపోతేను. అమ్మా బాసన్లేడునే, బట్టలేడుతుకలే, ఉతుకుస్తా. ఓయ్ ఆగు, ఏడాగలు సారు. ఇక్కడే ఆగు. అసలు నీ క్యారెక్టర్ కి ఇంట్రడక్షనే లేదు, పైగా అన్ని తెలిసినట్టు ఆఫ్ వేలో మాట్లాడుతున్నావు. అసలు ఇంతకెవరు నువ్వు? ఏంటి తను? 5G కన్నా స్పీడ్ గా ఉన్నారు. ఇలాంటి పోరుడు ఉన్నాడన్న భయం కూడా లేదు. చూడమ్మా, అసలు నువ్వు గీ జమానాలో అందరూ సైమాలో ఉండే హీరో హీరోయిన్ల లెక్క వయసు దాచుకుంటురు. గసువంటిది తెలుగుతన ముట్టిపడేలా కనిపించే మంచి మనసున్న మారాజిల్లిది. అసలు ఎవరమ్మా నువ్వు? లక్ష్మీదేవిలా ఉన్నారు తల్లి. ఆపు, నువ్వెవరో ముందు చెప్పు. ఎంటనే నన్ను మీ దగ్గర పనిలో పెట్టుకోండి తల్లి, మిగతా ముచ్చటంతా ఈవరేం చెప్తా. ఓకే, ఇంట్రడక్షన్ లేకుండా వచ్చినా ఇంప్రెసివ్గా నచ్చావు కాబట్టి నిన్ను పనిలో పెట్టుకుంటాను. ఇంతకీ జీతం ఎంత కావాలి? రేయ్, జీతం సంగతి తర్వాత రా. వచ్చినప్పటి నుంచి ఎవరన్నా తిడుతుంది కదా, అదెవరినో కనుక్కో. అసలు అమ్మాయి బాధ ఏంటో కనుక్కోరా. అమ్మగారు బాధ కాదండి, క్షోభ. చెప్తా వినండి. జర్రంత పనిపించమని మీ పక్కింటికి పోయినా. ఏ పక్కిల్లు? మీ పక్కిల్లే. మా ఇంట్లో పనిచేయడానికి అవసరం లేదంటే సరిపోయేది కదా, నా దారి నేను చూసుకునేదాన్ని. నా కర్మగాలి ఆళ్ళు కూడా నాకు ఇయ్యంకులు అవుతున్నారు. వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కో, ఆళ్ళు నీలాయేగా అలాగా వాళ్ళు పోపో అని గుసా ఇచ్చిర్రు. ఏం చేస్తాం ఇక, నా దిమాగ్ మస్తు ఖరాబ్ అయింది. ఇక ఎవరేమన్నా పడాలి మేడం. గాళ్ళు చేసుకోబోయే కోడలి పిల్ల కుటుంబం గురించి గట్ల అనేసరికి నాకు మస్తు కోపం వచ్చింది. అయినా ఇక పక్కిల్లే కదా అని చెప్పేసి సాటు నుంచి మీ మాటలు మొత్తం వినేసిన. ఏమిన్నావే? ఏం విన్నావు? ఏం విన్నావు? అరే ఏమైంది, అందరు గిట్లర్చిర్రు? ఏం లేదులే, కుటుంబం వనక చాలా ఉంటాయి కదా, మంచి చెడు. ఇంతకీ నువ్వేం విన్నావు? ఓ గదా, పెద్దమ్మ గారు వాకింగ్ గురించి మాట్లాడిరు కదా, గదే ఇన్నా. ఓహో అదా. ఓహో, అప్పుడు ఎంట్రీ ఇచ్చావా? సరే, ఇవాళ నుంచి పనిలోకి రా. మస్తు థ్యాంక్ యూ సార్, మీరు అచ్చం సినిమా హీరోలా ఉన్నారు. నువ్వు మాత్రం మస్తు ఎక్స్ట్రాలో ఉన్నావు, మాటలు తగ్గించి పంచేయి, ఓకేనా? ఇదిగో అమ్మాయి, ఇంతకీ నీ పేరేంటి? నా పేరా శోభ. చూడమ్మా క్షోభ, మమ్మల్ని క్షోభ పెట్టకుండా పని చేసుకో చాలు. గట్లనే సారు. ఇదిగో శోభ, అదే వంటిల్లు, అక్కడ అంట్లు ఉన్నాయి, పోయి తోముకో. తోమేస్తా. అప్పుడే కారు ఆపేవేంటి? దూర ప్రయాణం దగ్గరైపోయిందా? అటు చూడు. ఏయ్, ఎవరు నువ్వు? ఇంత రోడ్డు ఉంటే కారుకి అడ్డంగా వచ్చి నిల్చున్నావు, మొబైల్ స్పీడ్ బ్రేకర్లా ఉన్నావు. ఏంటే? మేడం చెప్పు. మీరు చెప్పినట్టే గా ఇంట్లో చేరినా. శభాష్, ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఏంట్రా అలా ఉన్నారు? ఎలా ఉన్నామమ్మా? డాక్టర్ గారు ఏమన్నారో చెప్పరా? రక్తం చాలా తక్కువగా ఉందంట, 2 రోజులకోసారి ఇంజెక్షన్ తీసుకోమని చెప్పారు, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అంట.